హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అర్పణ. రచయిత తటవర్తి నాగేశ్వరి గారు. సెక్స్ అంటే రెండు దేహాల కలయిక కాదు, రెండు మనసుల కలయిక అన్నాడు జోసెఫ్. బుల్షిట్, అదంతా నాకు తెలియదు. ఆడదానికి దేవుడు అందం ఇచ్చింది మగాడికి అర్పించడానికే, అందులోనే వాళ్ళకి ఆనందం ఉంది అన్నాడు కిరీటి. నీ స్టేట్మెంట్ చాలా డ్యామేజింగ్గా ఉంది గురు. నీకిప్పుడు ఏం చెప్పినా తలకెక్కదు. విశృంఖలత వ్యాఖ్యలతకు దారితీస్తుంది, గుర్తుంచుకో, హెచ్చరించాడు జోసెఫ్. వారి మధ్య ఈ డిస్కషన్ జరిగి 3 ఏళ్ళు అవుతుంది. జోసెఫ్ ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగిగా మారి లక్నో వెళ్ళిపోయాడు. కిరీటి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగాడు. దూకుడు స్వభావం కావడంతో తొందరగానే కోట్లకు ఎగబాకాడు. 1-2 సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు. నిర్మాత శ్యామలారావు లాంటి వాళ్ళు కిరీటి బలహీనతను ఎన్కాష్ చేసుకున్నారు. ఇప్పుడు అతడికి ఒక సమస్య ఎదురైంది. అతడి జీవితంలోకి కావేరి వచ్చింది. శవంలాగా ఒళ్ళు అప్పగించే భార్య కావేరితో అతడి సెక్స్ జీవితం డల్గా మారిపోయింది. కొత్త రుచుల కోసం మనసు పీకుతున్నా, ఏ జబ్బులు తన భార్యకి తన ద్వారా సంక్రమిస్తాయో అని, తన బిడ్డలకు వస్తాయేమో అని తనను తాను నిగ్రహించుకున్నాడు. అతడి మానసిక స్థితిని కావేరి గమనిస్తూనే ఉంది. ఏం కావాలి మీకు? ఒకరోజు అడిగింది అతడి అనీజినెస్ను చూసి. నిశ్చయంగా నువ్వు మాత్రం కాదు అన్నాడు పెద్దగా ఆలోచించకుండానే. సీరియస్గా అన్నాడో క్యాజువల్గా అన్నాడో అర్థం కాలేదు. ఆమె హృదయం తీవ్రంగా గాయపడింది. అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. మీ మనసుకి దేహానికి సింక్ కావడం లేదు శ్రీవారు అంది. కిరీటికి అర్థం కాలేదు. మనసు కోరేది దేహం కోరేది ఒకటి కాదు అని చెప్పింది. ఏం చదువుకున్నావు నువ్వు అడిగాడు. BA సైకాలజీ. సైకాలజీ చదివిన నువ్వు నన్ను అర్థం చేసుకోలేదా? ఏం అర్థం కావాలి మీరు నాకు? పెళ్లికి ముందే స్త్రీ దేహంలోని అన్ని రహస్యాలను ఛేదించిన తరువాత భార్యలో ఏం దొరుకుతుంది మీకు? ఆమె ప్రశ్నకు గాయపడ్డట్టు చూశాడు. జోసెఫ్ అన్నయ్య మీ గురించి అన్నీ నాకు చెప్పాడు. ఎవరితో ఏం చెప్పాలో తెలియదు వాడికి, ఈడియట్. నిజానికి చెప్పాల్సింది నాకే కదా అంది కావేరి. జోసెఫ్ చెల్లెలు స్టెల్లా, కావేరి ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. పెళ్లికి వచ్చినప్పుడే తెలిసింది జోసెఫ్ కిరీటి మంచి స్నేహితులని. ఇలా మాట్లాడొచ్చా అన్నాడు కోపంగా. ఇలాగే మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి అంది కావేరి. మరి ఏం అర్థం చేసుకున్నావు నువ్వు అన్నాడు. చూడండి, ఈ భూమి మీద స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులున్నాయి. మీలాగా నేను విశృంఖలంగా వ్యవహరించిన తరువాత మీ జీవితంలోకి వస్తే మీరు క్యాజువల్గా తీసుకోగలరా? కావేరి ప్రశ్నకు షాక్ అయ్యాడు కిరీటి. మీలో గిల్టీ ఫీలింగ్ ఉంది, అందుకే నాతో సంతోషంగా ఉండలేకపోతున్నారు. మాన్పడిపోయి చూశాడు భార్య వంక. ఒక నిజం చెబుతున్నా వినండి. మీతో మనస్ఫూర్తిగా నేను సెక్స్లో పాల్గొనటం లేదు అంది. మరింత విస్తుపోయాడు. జోసెఫ్ నీతో అలా చెప్పి ఉండాల్సింది కాదు అని గొనుక్కున్నాడు. స్త్రీని దేహంతో కాదు మనసుతో చూడండి అంది మళ్ళీ. ఆ సరా పరంపరను తట్టుకోలేక కిరీటి తల వాలిపోయింది. నిర్మల సదన్లో మీ ప్రవర్తించిన దాతృత్వం చూసి మీ మీద నా మనసు పారేసుకున్నాను. వికలాంగులకు కృత్రిమ పాదాలు అమర్చడానికి చేసిన దానం చూసి మిమ్మల్ని ప్రేమించాను. పేద విద్యార్థులకు మీరు ఫీజు కడతారని తెలిసి గౌరవించాను. నా స్నేహితురాలకి కూడా మీరే ఫీజు కట్టి చదివిస్తున్నారని తెలిసి ఫిదా అయ్యాను. ఇలాంటి మానవామూర్తి నా జీవిత భాగస్వామి అయితే చాలా బాగుండు అనుకున్నాను. నాన్న ద్వారా మీ నాన్నను అప్రోచ్ అయ్యి ఈ మ్యారేజ్ ఫిక్స్ చేయించాను. మీ ప్రతి సేవా కార్యక్రమానికి స్టెల్లా నన్ను తీసుకొచ్చేది. మీరు గమనించేవాళ్ళు కాదు. జోసెఫ్ అన్నయ్య స్టెల్లాని ఎంత ప్రేమించేవారో నన్ను అంతే ప్రేమిస్తారు. మీతో పెళ్ళి వద్దన్నాడు. సొంత చెల్లిగా భావించే నాకు ఆ సలహా చెప్పాడు. నేను అతన్ని మార్చుకుంటాలే అని ధీమాగా చెప్పాను. మీరేం మారలేదు. స్త్రీని ఒక సెక్స్ డాల్గానే చూస్తున్నారు అంది బాధగా. మరి నచ్చని నాతో విడిపోవాలని ఎందుకు కోరుకోలేదు అని అడిగాడు సూటిగా. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీలోని మానవతా విలువలను ప్రేమిస్తున్నాను అంది. మరోమారు అవక్కయ్యాడు కిరీటి. నీలో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నాడు. నేను క్లియర్గానే ఉన్నాను. మీరేమిటో మీకే సరిగ్గా అర్థం కావడం లేదు. ప్రతి మనిషిలోనే ఉండే 3 ద్వైధి భావాల గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే 3 ప్రవృత్తులు మనిషిలో ఉంటాయట. దారిలో ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనుకోవటం ఈడ్ స్వభావం. ఇది రోడ్డు ఆగు అని ఇగో హెచ్చరిస్తుంది. పరాయి ఆడపిల్ల నీకు తల్లితో చెల్లితో సమానమని నీతి బోధ చేసి హెచ్చరిస్తుంది సూపర్ ఇగో. మీలో ఆగిపోయిన స్వభావం ఇడ్ ప్రవృత్తి.
స్త్రీ విషయంలో మీరు పశుప్రవృత్తిని దాటి రావటం లేదు అన్న కావేరి మాటలకు ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు కిరీటి. ఇంత చక్కగా చెబుతున్నావు, నువ్వెందుకు టీచర్వి కాకూడదు అన్నాడు. అవుతాను, నా బిడ్డకు తల్లినే కాదు టీచర్ని కూడా అవుతాను అంది. ఏడాది అవుతుంది మన పెళ్ళై, ఎందుకు తల్లిని కాలేదు? సేఫ్టీ మెథడ్స్ పాటిస్తున్నాను. సేఫ్టీ మెథడ్సా అన్నాడు ఆశ్చర్యపోతూ. అవును, నాకు తోచిన మార్గంలో నేను పాటిస్తున్నాను. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నాను. ఎందుకని అలా? మీతో బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు. భార్య మాటలకు మరోసారి షాక్ అయ్యాడు కిరీటి. మీ మనస్సు దేహం నాకు మాత్రమే సొంతం అన్న ఫీలింగ్ వచ్చిన రోజున మాత్రమే మీతో బిడ్డను కంటాను అంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కిరీటికి. నీ యాటిట్యూడ్ తెలియక మమ్మీ డాడీ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని రోజు పోరు పెడుతున్నారని చెప్పాడు. తీసుకెళ్లాల్సింది నన్ను కాదు, మిమ్మల్నే. నేను మిస్టర్ పర్ఫెక్ట్ అంటే జిమ్కి వెళ్ళి బాడీ పెంచడం కాదు, పర్ఫెక్ట్గా జీవించడం. నీ గురించి చెబితే మమ్మీ డాడీ నీతో నాకు డైవర్స్ ఇప్పిస్తారు అన్నాడు కిరీటి. సంతోషంగా ఇవ్వండి. ఏ మదర్ తెరీసా ఆశ్రమంలోనో అభాగ్యులకు సేవ చేసుకుంటూ కాలం గడిపేస్తాను. ఈ యాంగిల్లో నాకు బాగా ముద్దొస్తున్నావు డియర్ అని గబుక్కున దగ్గరకు తీసుకొని కావేరిని ముద్దు పెట్టుకున్నాడు. ఇటువంటి యాంగిల్స్ మీకు బాగానే తెలుసు అంది కోపంతో దూరంగా నెట్టేస్తూ. కావేరి అంటే అప్పటి నుంచి ఇష్టం మొదలైంది కిరీటికి. ఇంత ఫ్రాంక్గా ధైర్యంగా మాట్లాడే అమ్మాయి తన జీవిత భాగస్వామి కావటం అదృష్టమే అనుకున్నాడు. ఆ మరుసటి రోజు జోసెఫ్కి ఫోన్ చేశాడు. నా కాపురంలో నిప్పులు పోసి అక్కడ ప్రశాంతంగా ఉన్నావా అన్నాడు. కావేరి నా చెల్లెల్లాంటిది. చూస్తూ చూస్తూ తన గొంతు కోయడం ఇష్టం లేక ముందుగానే హెచ్చరించాను. కానీ నా మాట పెడచెవిన పెట్టి నెత్తిన నిప్పులు పోసుకుంది అని బదులిచ్చాడు జోసెఫ్. ఏడ్చావులే. ఏడాది కాలంగా తనని తప్ప ఎవ్వరినీ ముట్టుకోలేదు. తనకేమో నా మీద నమ్మకం లేదు. నాతో బిడ్డను కనడానికి ఇష్టపడటం లేదు. నువ్వే ఏదో మాయ చేసి నన్ను తండ్రిని చేయి అన్నాడు. అయ్య బాబోయ్, తనని కన్విన్స్ చేయటం నా వల్ల కాదురా బాబు అన్నాడు నవ్వుతూ. స్నేహితుడి వైవాహిక జీవితం ఇలా కల్లోలం కావటం అతడికి బాధగా కలిగించింది. కిరీటి పట్ల అతడిలో కృతజ్ఞతాభావం కూడా మెండు. తన చెల్లెలు స్టెల్లాకి ఎంబీఏ సీటు వచ్చిన విషయంలో కిరీటికి చెప్పాడు ఒకసారి. తన చదువుకయ్యే ఖర్చంతా చాలా కష్టంగా తండ్రి భరిస్తున్నారని చెప్పడంతో డబ్బు లేదని చెల్లాయి చదువు ఆపడం ఎందుకు అని తానే ఆ బాధ్యత తీసుకున్నాడు. స్టెల్లాకి అతడు దేవుడిచ్చిన అన్నయ్య అయ్యాడు. జోసెఫ్కి కూడా అతడి వితరణ అంటే ఇష్టం. ఎలాగైనా అతడి వైవాహిక జీవితం చక్కదిద్దాలని నిర్ణయించుకున్నాడు జోసెఫ్. సారీ అన్నయ్య, అతడితో కన్సీవ్ కాలేను అని చెప్పింది కావేరి. జీవితం అంటే రాజీ పడటమే కదా చెల్లి అన్నాడు అనునయంగా జోసెఫ్. ఇలాంటి రాజీ నేను పడలేను ఖచ్చితంగా చెప్పింది కావేరి. అలా అంటే ఎలా కావేరి? పిల్లా పాపలు కావాలని ఎవరైనా కోరుకుంటారు కదా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఒకరినో ఇద్దరినో పిల్లల్ని ఇస్తారు. వాళ్ళని మా ముఖాన కొట్టి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి వారి చరిత్ర తరతరాలుగా ఇదేగా అంది ఈసడింపుగా. వాడు సిన్సియర్గానే ఉన్నాడు. మరి నిన్ను నమ్మించడం ఎలా అని అడిగాడు. అతడు ఏ అమ్మాయిని ఇష్టపడటం లేదు, ఎవ్వరితోనూ రొమాన్స్కు ప్రయత్నించడం లేదు అని నిర్ధారించుకున్నాకే కన్సీవ్ అవుతానన్నయ్యా అని చెప్పింది. జోసెఫ్ చెప్పిన మాటలు విన్నాక నవ్వుకున్నాడు కిరీటి. ప్రస్తుతం నేను సిన్సియర్గానే ఉన్నాను. తనని నేను ఎలా నమ్మించగలను? వ్యాపార అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళుతూ ఉంటాను. ఈ మధ్య ఒక వెంచర్ వేయటానికి గోవా వెళ్ళాను. అదే సమయంలో ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పెట్టుకున్నాను. దానికి లోకల్ కస్టమర్స్ని పిలిచాను. మా బిజినెస్లో కస్టమర్స్తో ఇలాంటి సెలబ్రేషన్స్ సహజం. ఎవరో గర్ల్ ఫ్రెండ్ తీసుకువెళ్ళానని నానాయాగి చేసింది చెప్పాడు కిరీటి. జోసెఫ్ ఆలోచనలో పడ్డాడు. నిన్ను మార్చుకుంటానని బేరలు పలికింది. ఇప్పుడేమో అనుమానాలతో సహజీవనం చేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు జోసెఫ్ సాలోచనగా. సర్లే వదిలే, కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అయినా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదేమో అన్నాడు జోసెఫ్తో కిరీటి నవ్వుతూ. నిజానికి ప్రతి మగాడికి తల్లి తరువాత బెస్ట్ ఫ్రెండ్ భార్యే. నాలాంటి వాళ్ళు శ్రావణ మేఘాలు అన్నాడు. నీ భావుకత్వం నాకు అర్థం కాదులేవోయ్ అన్నాడు కిరీటి. ముందు మీ ఆవిడను అర్థం చేసుకో అన్నాడు జోసెఫ్. ఆ మాటలకు తీవ్రమైన అంతర్మదంలో పడ్డాడు కిరీటి. తండ్రి జగన్నాథం గుర్తొచ్చాడు అతడికి. బిజినెస్ పేరుతో దేశాలు పట్టి తిరిగేవాడు. తల్లి ఎక్కువసేపు క్లబ్బుల్లో గడిపేది. అతడి బ్యాంక్ ఖాతాలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బుండేది. అడిగిన వాళ్ళకి కాదనకుండా సాయం చేసేవాడు. చాలామంది అమ్మాయిలు కృతజ్ఞతతో అతనికి తమ దేహాన్ని పంచేవాళ్ళు. కొందరు ఇష్టపడేవాళ్ళు కూడా. అందుకే అతడు స్త్రీలోలుడయ్యాడు.
చంద్రుల్లో మచ్చలాగా కిరీటిలోనూ ఆ స్వభావమే జోసెఫ్కి నచ్చదు. చాలాసార్లు అతడి ప్రవర్తనను సరిదిద్దాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఏడాది తిరిగేసరికల్లా కావేరి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కావేరిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఏం జరిగింది అసలు? జోసెఫ్ బుర్రకు తట్టలేదు. చెల్లి స్టెల్లా దగ్గర కూడా సమాధానం లేదు. ఏం జరిగింది బాస్? మా చెల్లాయి మనస్సును ఎలా మార్చావు? అడిగాడు. కాలమహిమ అన్నాడు కిరీటి. జోసెఫ్ అతడి చెల్లి స్టెల్లా కూడా బిడ్డ బారసాలకు వచ్చారు. కార్యక్రమం పూర్తయ్యాక నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందే? అసలు అతగాడికి బిడ్డను కనను అన్నావుగా అని అడిగింది స్టెల్లా. మారింది నేను కాదు, ఆయనే, చెప్పింది కావేరి. అప్పుడే జోసెఫ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. బయట కిరీటి భోజనాలు ఏర్పాటు చేసిన వారికి అమౌంట్ సెటిల్ చేస్తున్నాడు. కావేరి పెదవి విప్పింది. సరిగ్గా ఏడాది క్రితం ఫ్రెండ్స్తో సిమ్లాకు వెళ్ళి రిటర్న్ వస్తున్నాడు కిరీటి. ఘాట్ రోడ్లో వస్తున్న వాళ్ళ పారాషూట్ వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవ్ చేస్తున్న కిరీటికి మరిన్ని దెబ్బలు తగిలాయి. దరిదాపు కోమా లాంటి స్థితి. కిరీటి తల్లిదండ్రులు కూడా విలవిల్లాడిపోయారు. కావేరి సంగతి సరే సరి. డాక్టర్ చెప్పిన మాటలు ఒక నిమిషం కావేరిని ఆందోళనకు గురిచేసింది. ప్రమాదం వల్ల కిరీటి స్పైన్ దెబ్బతింది. పిల్లలు కలిగే ఛాన్స్ తక్కువ. మీ సెక్సువల్ లైఫ్లో కూడా ఒడిదొడుకులుంటాయి. నిజం చెప్పాలంటే అతడికి సెక్స్కి దూరంగా ఉంచాలి. మీరే విధంగానూ మీ భర్తని టెంప్ట్ చేయకూడదు అని చెప్పింది డాక్టర్ అనిల. విషయం తెలిసి కావేరి పేరెంట్స్ నిస్సంతంగా బ్రతకాల్సిన పరిస్థితి నీకేంటి? డైవర్స్ ఇచ్చాయి. పైగా అతని ప్రవర్తన కూడా మంచిది కాదని ఇప్పటికే తెలిసింది. రేపు బాగైనా కూడా అమ్మాయిల వెంట పడుతూనే ఉంటాడు. మీ బావ అజయ్ నిన్ను మిస్ అయినందుకు యుఎస్లో కూర్చొని బాధపడుతున్నాడు. డైవర్స్ ఇస్తే నీతో పెళ్లికి సిద్ధం అంటున్నాడు అంది కావేరి తల్లి అనసూయ. కోపంగా చూసింది కావేరి. ఏం మాట్లాడుతున్నావమ్మా అంది కోపంగా. సర్లే, విషయం ఆ పిల్లాడితోనే మాట్లాడతాం అంది అనసూయ. నెల తరువాత గాయాలు మానాక కావేరి తండ్రి శ్రీకర్ కిరీటితో మాట్లాడాడు. గత నెల రోజులుగా కావేరి ఒక అమ్మలా నాకు సేవలు చేసింది. తండ్రిగా మీ ఆవేదనను అర్థం చేసుకుంటాను. ఏ ఆడపిల్ల అయినా తల్లి కావాలనుకుంటుంది. అందులోనే స్త్రీతత్వాన్ని పరిపూర్ణత ఉందని అనుకుంటుంది. నా వల్ల తనకి అవకాశం లేదనుకున్నప్పుడు మీరు ఆమెకు మరో పెళ్లి చేయాలనుకోవటం న్యాయం, ధర్మం కూడా. కోర్టు కాగితాలు సిద్ధం చేయండి అన్నాడు కిరీటి. వీల్ చైర్లో కిరీటిని బయటకు తీసుకెళ్లి తండ్రి లాన్లో మాట్లాడేటప్పుడు కావేరి వంటగదిలో ఉంది. కావేరి తండ్రి వెళ్ళిపోయాక కిరీటి భార్యతో ఆ విషయం ప్రస్తావించాడు. అంతెత్తున లేచింది కావేరి. వాళ్ళకంటే బుద్ధి జ్ఞానం లేదు, మీకేమైంది? ఒకసారి ఒక ఆడపిల్ల మెడలో తాళి పడ్డాక అతడితోనే ఆమె జీవితం అంతమైపోతుంది. ఒకవేళ ఈ ప్రమాదంలో మీరు చనిపోయినా మీ భార్యగానే లోకంలో బ్రతికేదాన్ని. పొరపాటును కూడా ఈ ప్రస్తావన మరోసారి తేకండి, కరాఖండిగా చెప్పింది కావేరి. తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరోసారి నా గడప తొక్కొద్దని అల్టిమేట్ జారీ చేసింది. కిరీటి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కావేరిని దగ్గరకు పిలిచి తన గాఢ పరిశ్వాంగంలో బిగించి ఆత్మీయ అనుభూతిని అనుభవించాడు కిరీటి. వెక్కి వెక్కి ఏడ్చాడు. కదిలిపోయింది కావేరి. ఓయ్ సారంగధర, చిన్నపిల్లాళ్ళ ఏంటా ఏడుపు? ఈ వైరాగ్యమంతా బెడ్డపైనో ఈ వీల్ చైర్లోనో ఉన్నంతవరకే దొర. మామూలు మనిషి అయ్యాక మీలోని రసికరాజ మళ్ళీ స్వైర విహారం చేస్తాడుగా అంది. మారు మాట్లాడలేదు కిరీటి. మౌనంగా ఆమెను అలా హత్తుకొని ఉండిపోయాడు. నిమిషాలు క్షణాల్లా గడిచాయి. చాలాసేపు ఇద్దరూ విడివడలేదు. మరో 20 రోజుల్లోనే కిరీటి మామూలు మనిషి అయ్యాడు. నన్ను మామూలు మనిషిని చేశావు అన్నాడు కృతజ్ఞతతో కావేరిని తన కౌగిలిలోకి తీసుకొని. ఇక నేను మిమ్మల్ని ఆపగలనా? మీ గర్ల్ ఫ్రెండ్స్ని నిలువరించగలనా అంది నవ్వుతూ. అంతలోకి అతడి గర్ల్ ఫ్రెండ్ మార్గరెట్ ఫోన్ చేసింది. ఫోన్ డిస్ప్లేలో పేరు కనిపించింది. వెళ్ళండి, చీకటి పడకముందే ఇంటికి రండి అంది నవ్వుతూ. కోపంగా చూశాడు కిరీటి. మార్గరెట్, జీవితంలో మళ్ళీ ఎప్పుడు నాకు కాల్ చేయకు అన్నాడు. కాల్ లిస్టు మొత్తం డిలీట్ చేసి కొత్త సిమ్ వేశాడు. కావేరి గమనిస్తూనే ఉంది. ఎలా సాధ్యమైంది ఇతడిలో ఇంత మార్పు? ఆశ్చర్యపోయింది. అదే అతన్ని అడిగింది. నిజం కావేరి, నీలా ప్రేమించే భార్య ఉంటే ఏ మగాడు మరో స్త్రీ పొందు కోసం తాపత్రయపడడు. అఫ్కోర్స్ అదో మానసిక రోగం కూడా అనుకో. నీ ప్రేమ వైద్యంతో నా రోగం నయం చేశావు అన్నాడు. భర్తలో మార్పుని ఆశ్చర్యంగా చూసింది. ఇష్టంగా లిప్లాక్ చేసింది. గతంలో ఆమె పెదాలు జుర్రుకోవాలని అతడు ప్రయత్నించినప్పుడల్లా మొహం తిప్పుకునేది. ఇప్పుడు ఆ 4 పెదాలు రసరంగ ప్రవాహంలో ఈదులాడాయి. రక్తనాళాల్లో పూలతేనె ప్రవహించినట్లయింది. ఊపిరి తీసుకోవటం కూడా భారమనిపించింది. వాళ్ళిద్దరి మధ్య కాలం సెలవు తీసుకుంది.
ఆ రాత్రి భర్త కౌగిలిలో నలుగుతూ నేను మీకు బిడ్డను కంటాను అంది. రియల్లీ అని మరింత ఇష్టంగా బిగ్ హగ్ ఇచ్చాడు. మొద్దు, ఈ దేహం జీవితకాలం నీకు ఉపయోగపడాలి, ఎముకలు నొగ్గు చేయకు అంది అల్లరిగా. ముందు రోజు డాక్టర్ అనిల చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇంత త్వరగా రికవరీ కావటం వైద్య చరిత్రలో చాలా అరుదు. ఇక మీ సంసారిక జీవితానికి డోకా లేదు, బిడ్డను కూడా కనొచ్చు అని చెప్పింది. ఆ రాత్రి తెల్లవారుజామున భార్య నుండి విడిపడి నీతో గడుపుతున్న ప్రతి నిమిషం నాకు బ్రతుకుతున్నట్టుగా ఉంది. ఐ లవ్ యూ డియర్ అన్నాడు. కావేరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మీటూ అంది. వర్తమానంలోకి వస్తే ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇది జరిగింది అని కావేరి చెప్పటం పూర్తి చెయ్యగానే స్టెల్లా ఆమెను కౌగిలించేసుకుంది. కావేరి కిరీటి దంపతులకు పుట్టిన ఆడపిల్లను చేతుల్లోకి తీసుకుంటూ క్యాస్టు క్రిట్టు అనుకోకపోతే దీన్ని నా ఇంటి కోడలు చేసుకుంటా అన్నాడు జోసెఫ్. అప్పుడే లోపలికొచ్చిన కిరీటి ఫ్రెండ్షిప్కి అడ్డురాని క్యాస్టు బియ్యం అందడానికి వస్తాయా? శుభం, నీలాంటి సంస్కారవంతుడికి ఇంటికి నా కూతుర్ని బంగారంలా అప్పగిస్తా అన్నాడు కిరీటి. కావేరి కూడా నవ్వింది.